కూడా నువ్వు హెల్మెట్లు పంచడం జరుగుతుంది. ఇక్కడ తప్పకుండా అందరూ హెల్మెట్లు ధరించి డ్రైవ్ చేయాలని, మీ ప్రాణాలను కాపాడుకోవాలని ఇక్కడ ఆల్రెడీ వచ్చి ఉన్నారు. వారికి ఈరోజు ఈ కార్యక్రమం నడుస్తుంది. ఎన్టీటీ డేటా నడుపు నేను తెలుగు వల్ల తెలుగు పాటిల్ గారు, సాయి కృష్ణారెడ్డి గారు సంయుక్త సహకారంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఇంట్లో సంఘటన ఫౌండేషన్ హలో భయ్యా, హలో Foundation and Road Accident Prevention and converting Hyderabad into Safarabad is one of our objectives. And this is Dr. Janardhan Reddy, IAS. He is a retired Municipal Commissioner of Hyderabad. This is Ramu, the Chairman of Orange Auto. He is our Vice Chairman. And today we are here to coordinate and collaborate with NTT Data. We are very grateful for the great initiative and incentive given by NTT Data. I welcome Mr. Pranav Patel and Tirumala Reddy Garu, HR Chief, and Sai Krishna Reddy, CFO, because it's a great gesture from their side to give free helmets, not a third grade, a first grade of the best quality for ISI standard helmets, free of cost. I heard that the police department is giving rolling the helmets, but this is the first time I have come across a company to give the free distribution of helmets. This is a great privilege. I welcome IPS Dr. Ramesh, the Commissioner of Police of Cyberabad. Sir, basically these people have donated almost 25 lakhs worth of free helmets, which is a great initiative from a company, and we wanted to be a partner to this because we wanted to convert Hyderabad into Safarabad, and we are all right partners and right objectives, and that's why we are all here today. Thank you so much for coming, and next is Chief Guest Address. Okay. గౌరవనీయులైన డాక్టర్ గురువారెడ్డి గారు, సిపి జనార్దన్ రెడ్డి గారు, మరియు రామకోటేశ్వరరావు గారు, ఆరెంజ్ ఆటో, ఇతర పెద్దలు, ఎన్టీటీ ప్రతినిధులు, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆర్థిక సహాయం చేసినటువంటి ఎన్టీటీ సంస్థ, మరియు ఈ సభకి హాజరైనటువంటి అందరూ ఔత్సాహికులు, మీడియా ప్రతినిధులు, అందరికీ నమస్కారం. సర్వేజన్ అనే ఫౌండేషన్ ద్వారా హైదరాబాద్ నగరాన్ని సేఫరాబాద్ అనే నామకరణం చాలా చక్కగా ఉండేది. సేఫ్గా ఉండాలి, సేఫ్ రోడ్స్ ఆల్వేస్ అట్ ఆల్ టైమ్స్, అరే అనే క్యాంపెయిన్ తెలంగాణ ప్రభుత్వం చేస్తూ ఉంది. అది 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. దానికి సంబంధించి రేపు ప్రభుత్వం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తుంది. ఎన్టీటీ సంస్థ 25 లక్షల రూపాయల విలువైన హెల్మెట్లు పాదచారులకు, అంటే ద్విచక్ర వాహన
సోదరులందరికీ కూడా ఉచితంగా ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు వారిని ఎంతగా అభినందిస్తున్నాం. అలాగే హెల్మెట్ పెట్టడం ఒకటే ముఖ్యం కాదు, హెల్మెట్కి సంబంధించిన స్ట్రాప్ కూడా భద్రత చేసుకోవాలి. లేదంటే చిన్న కుదుపుకే హెల్మెట్ ఓడిపోయి కింద పడే అవకాశం ఉంది. చిన్న కుదుపుకే మీరు కింద పడి మీకు తగలకూడని చోట దెబ్బ తగలడం, దాన్ని చాలా క్రిటికల్గా లేదా ప్రాణాలపై పరిస్థితి రావడం జరుగుతుంది. కాబట్టి ద్విచక్ర వాహనం ద్వారా అందరూ కూడా ఖచ్చితంగా హెల్మెట్, ఈవెన్ మిలియన్ రైడర్స్ కూడా వెనక కూర్చున్న వాళ్ళకు కూడా చాలా అసౌకర్యంగా ఉంటుంది కానీ అది చాలా ఖచ్చితంగా వేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం మన ఆరోగ్యానికి సంబంధించిన భోజనం కానీ మందులు కానీ చేదుగా ఉంటాయి. మంచి ఫుడ్ ఎప్పుడు కూడా మనం రుచించదు. అట్లాగే హెల్మెట్ కూడా శిరోధారణ ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు మనకు చూపించడానికి వచ్చిన కళాకారులందరూ కూడా వారికి అది వేసుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయినా కానీ కళని పోషిస్తూ దాన్ని మీకు ఆ రూపాన్ని చూపించి ఏ విధంగా ఉండబోతుంది అనేది చూపించడానికి ముందుకు వచ్చిన కళాకారులందరూ కూడా అభినందిస్తున్నాను. కాబట్టి దయచేసి ద్విచక్ర వాహనదారులందరూ కూడా ఆల్ ద కంప్యూటర్స్ who go on the bikes, I request all of you, please wear the helmet. Don't forget to buckle it up, and also insist on your family members, the pillion riders, whoever they are, to also wear the helmet and be safe. Because with such kind of a traffic, any small hit, small jerk from any side, you are likely to fall down. We have innumerable cases with video evidence to show you how small mistakes led to fatal accidents. Therefore, I request all the commuters to not only wear the helmets but also insist upon the pillion riders and also ride safely, reach home safely, arrive alive. Thank you and God bless Sarvejana Foundation. Namaste. First of all, thank you for giving us this opportunity. I think I want to thank Ramesh Garu, Commissioner sir, thank you for coming, and Sarvejana Foundation for giving us this opportunity. I think from the beginning, while this comes under corporate social responsibility, but it is not about just donating something. It is about giving the message to society at large. When an accident happens and if you fall on your leg or fall on your head, you can still survive. But if an accident happens and if you fall on your face or on your head, and if you are not wearing a helmet, then there is a very high chance, and what I understand from Garu is more than 50% chance that you will not survive. So I think it is a very fatal thing that we all have to understand. It is not about distributing helmet will solve this problem today, but it will create awareness. I personally feel that this should multiply. This message should go to multiply. Your children are waiting for you, your family is waiting for you. And I think if you drive safe and be ready for any accident by wearing a helmet, it will only keep you safe. So I think in a true interest of our common man in Hyderabad, and as we have a vision of safe Hyderabad, I think we are completely committed as NTT Data Business Solution in Hyderabad to support this mission. This is much more than just giving donation or money. We wanted to personally get involved in volunteering. I have my full team here, all the different employees from different units are here, physically trying to volunteer and create this awareness message. So I really thank everyone for giving us this opportunity, and we will be engaged in community building, social work as we go further. Thank you. Today I speak not only on behalf of NTT Data, but I speak as a very proud Hyderabadi, because the commitment shown by all of us here to make Hyderabad a safer city itself gives me so much happiness to be here as a corporate citizen, as a fellow Hyderabadi. I'm very happy to play a small part in this very noble initiative of helmet distribution. And like it or not, it's so good to see representation across the Hyderabad strata. So we have Ramesh Garu representing the police community. We have an IAS, Janathan Garu. We have Dr. Dhruva Reddy representing the medical community, and we have a bunch of us representing fellow citizens, corporate citizens. Everybody coming together, participating in this noble initiative.
speaks volumes of about our commitment towards creating a safe Hyderabad. Thank you so much. Yeah, thank you everyone for being here on such a short notice. Especially thank you for Sanjay Foundation and also thank you for Mr. Ramesh sir because in this busy schedule, taking out time, I know he has a lot of responsibilities to take care of as a commissioner of the city. Still, he has been considered to come here and spend time in creating a strong awareness campaign where because we all know that wearing helmet is so important, like Kunal said, our families are waiting, whoever is riding on two-wheeler, it's not just we are running for a bread and butter, but back at home our families are waiting for us. So considering keeping that in mind, yes, we should be very mindful. And this is a very small habit change. If we just do that, then we can secure our future and we can contribute to both our family and also society. And with that purpose in mind, we as an educator, as much as we care for our employees, we also care for the society. So, and because we, in the end, we are doing the business to add value to the society. So it is, that is where we feel that we want to give it back, at least a little bit from our end to the society. And we have, as part of that, we just came here and we will be part of this while partnering with Sanjay Foundation. Thanks for Mr. Niva and also thanks for Janathan Reddy. Thank you everyone for being here. సో ఇవన్నీ కూడా ఎందుకంటే చివరికి హెల్మెట్ పెట్టుకోవడం అనేది ఒక బిహేవియరల్ సైన్స్ అది. మీలో ఉన్న మార్పు రావడానికి హెల్మెట్ పెట్టుకోకుండా తిరిగే వాళ్ళకి మార్పు రావడానికి ఒక షాక్ ట్రీట్మెంట్ లాగా ఈయన మా రెగ్యులర్ ఎంప్లాయీ రోజు ఒక జంక్షన్లోకి వచ్చి బాబు హెల్మెట్ పెట్టుకోండి లేకపోతే నా దగ్గరికి వస్తారని చెప్తూ ఉంటాడు. సో కాబట్టి మీరు కూడా మీ స్నేహితుల్ని ఫ్యామిలీ మెంబర్స్ని చెప్పండి హెల్మెట్ పెట్టుకోమనండి. ఇంటి దగ్గర బోల్డ్ మంది బంధువులు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎదురు చూస్తున్నారు. రమేష్ గారు మీరు ఎంతమంది మీ ఎన్టీడీ ఎంప్లాయీస్ వచ్చారు ఇక్కడికి? 100 people వచ్చారు కదండి. నేను తిరుమల రెడ్డి ఎన్టీడీ డేటా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి ప్రమాణం చేస్తున్నాను దట్ మా ఆఫీస్లో ఎవరైనా హెల్మెట్ వేసుకోకుండా ఆఫీస్కి వస్తే వాళ్ళకి ఒక హెచ్చరిక, స్ట్రాంగ్ హెచ్చరిక విన్నది చెప్పి వాళ్ళని 100 ఎలిమెంట్స్ మేము వాళ్ళకి పర్సనలీ బయట ఇచ్చినట్టు మా ఎంప్లాయీస్కి కూడా గిఫ్ట్ చేస్తానని సిఎఫ్ఓ గారు ఎక్కడున్నారు ఆయన పర్మిషన్తో ఎండి గారి ముందు వాగ్దానం చేస్తున్నాం. ఎందుకంటే Thank you, Patel ji. In fact, this is one day affair. Tomorrow it will appear and disappear. In fact, we have a plan. We have around 385 junctions in Hyderabad, road junctions. If a sculpture of helmet is exhibited there, every day lakhs of people will see and then remember. It will be a permanent asset for the city to make Hyderabad safer. I think your next CSR should be on that. Thank you for giving this distribution of helmets. And I thank Police Commissioner, Chairman, Subhareddy Garu and Evatar Ramaju and other colleagues. Thank you. ఇప్పుడు ఇక్కడ సర్వేజన ఫౌండేషన్ అలాగే ఎన్టీటీ డేటా వారి యొక్క సౌజన్యంతో అందరికీ హెల్మెట్ పంపిణీ జరుగుతుంది. దయచేసి అందరూ హెల్మెట్ పెట్టుకొని మీ ఆరోగ్యాన్ని మీ ప్రాణాలని కాపాడుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.
రమేష్ సార్ చూడండి సార్ రమేష్ సార్ సార్ ఇయర్ సార్ ఇయర్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్ ఒక్క నిమిషం సర్వేజన ఫౌండేషన్ వాటి వ్యవస్థాపకులు శ్రీ గురువారెడ్డి గారు, శ్రీ జనార్దన్ రెడ్డి గారు మరియు శ్రీ రామ్ గారు వారు ఈరోజు సైబరాబాద్ కమిషనరేట్ లిమిట్స్లో ఐకియా జంక్షన్ వద్ద ఎంటిటీ డాటా అనే సంస్థ సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి శ్రీ పటేల్ గారు, దాని ఎండి చైర్మన్ అండ్ ఎండి గారు దాదాపు 25 లక్షల రూపాయల విలువ చేసే హెల్మెట్లు ఈరోజు ఉచితంగా ప్రయాణికులకి ఇవ్వడానికి సంకల్పించినారు. ఈ కార్యక్రమంలో భాగపంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలానే మంచి మంచి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరుతున్నాను. ఎన్టీటీ సంస్థ ఈరోజు ఒక ప్రతిజ్ఞ చేసింది. వారి సంస్థలో పనిచేసినటువంటి ఎటువంటి ఎంప్లాయీస్ ఎవరైనా కానీ హెల్మెట్ లేకుండా వచ్చినట్టయితే ఆ ఎంప్లాయీకి ఫైన్ రూపకంగా ఒక 100 హెల్మెట్లు పంచే కార్యక్రమాన్ని వాళ్ళు ప్రమాణం చేశారు. ఇది చాలా మంచి నిర్ణయం. ఇది ఇలాగే కంటేజియస్గా ఒక అంటువ్యాధి కన్నా కూడా ఒక బాగా వైరల్ అవుతుంది. హెల్మెట్ పెట్టుకోవాలి, పిలియన్ రైడర్స్ కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. రోడ్ సేఫ్టీలో అందరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాను. Today we are gathered here to basically create awareness about safety, and by distributing helmet we really want to create that awareness. This is part of our annual corporate social responsibility to helping the society at a large, and by distributing the helmet we really want to create awareness among the normal rider that more than 50% of the people are not able to save their life when they meet with an accident without a helmet. And this is primarily a larger initiative for us. This is not just a donation or something. We have more than 100 of our employees here who are volunteering to distribute the helmet. More than 2,000 helmet are we going to distribute in 3 days time. And I think we have already taken the best quality ISI mark helmet to ensure that the quality is not compromised. We are very happy to be part of this initiative and partner with Sarvejana Foundation to basically support them in their initiative. Thank you. తోటి కోఆర్డినేట్ చేసి హైదరాబాద్ని సేఫరాబాద్ కింద మార్చాలని మా ఫౌండేషన్ ప్రయత్నాలు. దాంట్లో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. దాంట్లో కార్యక్రమంగా యమధర్మరాజు ప్రతి జంక్షన్లో వచ్చి ఉంటున్నాడు. ఇవాళ ఫ్రీ హెల్మెట్స్ చేస్తున్నాం. మీరు కూడా అందరికీ ప్రాపగేట్ చేసి ఈ ఎన్టీటీ డేటా ఉన్న ఉదారత్వాన్ని, అలానే ఇంక వేరే కంపెనీస్ కూడా ముందుకు వచ్చి ఈ మహాయజ్ఞానికి అందరూ కోఆపరేట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక 5 ఏళ్లలో మన హైదరాబాద్ సేఫరాబాద్ కింద మారి ప్రపంచానికే నెంబర్ 1 సేఫ్టీ సిటీగా మారాలని నేను కోరుకుంటున్నాను. అదంతా మనం చేయొచ్చు. మనందరూ డెఫినెట్గా చేసి చూపిద్దాం. సర్వేజన ఫౌండేషను, నేను ఆర్థోపెడిక్ సర్జన్ని. రోజుకు ఒక 10 నుంచి 20 యాక్సిడెంట్లు చూస్తుంటారు. దాంట్లో సగం మంది హెల్మెట్లు పెట్టుకోకుండా హెడ్ ఇంజరీస్తో వచ్చిన వాళ్ళు. మీ అందరికీ తెలుసు, ప్రతి 3 నిమిషాలకి ఒక డెత్ జరుగుతుంది ఇండియన్ రోడ్స్ మీద. దాంట్లో 40% హెల్మెట్లు పెట్టుకోకుండా తల జడిపోతుందని హ్యాండిల్కి తగిలించుకొని, ఇందాక కమిషనర్ గారు చెప్పినట్టు వెనకాల పెట్టుకుంటే కుదరదు. మీ తల జుట్టు ముఖ్యమా తలకాయ ముఖ్యమా అని చూసుకోవాలి. కాబట్టి హెల్మెట్ని జాగ్రత్తగా, ఇవాళ మంచి హెల్మెట్లు, వెరీ కాస్ట్లీ హెల్మెట్లు ఇస్తున్నాం. ఆ హెల్మెట్లు అనేది ఇది ఓన్లీ ఒక సింపుల్ గెస్చరే. అట్లనే అందరికీ అన్ని కోట్ల మందికి హెల్మెట్లు మేము కొనివ్వలేము. కానీ మీలో బిహేవియర్లో మార్పు రావాలి. దానికి ప్రెస్ మీరు చాలా హెల్ప్ చేయాలి మా అందరికీ. కాబట్టి సర్వేజన ఫౌండేషను రానున్న సంవత్సరాల్లో కూడా ఎన్నో ప్రయత్నాలు చేసి ఇండియన్ రోడ్లని, హైదరాబాద్ని పర్టికులర్గా సేఫరాబాద్ కింద మార్చే ప్రయత్నాన్ని చేపట్టాం. దానికి మా ఐఏఎస్ జనార్దన్ రెడ్డి గారు CEO, రాము ఎలమంచిలి వచ్చి వైస్ చైర్మన్, ఇంకా వాళ్ళందరూ కలిసి మేము అహర్నిశలు శ్రమిస్తున్నాం. కానీ ఇది ఒకళ్ళ వల్ల అయ్యే పని కాదు. పోలీస్ డిపార్ట్మెంటు, గవర్నమెంటు, ప్రెస్, పబ్లిక్ అందరూ పార్టిసిపేట్ చేయాలి. అది మీరు ప్రాపగేట్ చేసి మాకు సహాయం చేయండి. ఈరోజు ఎన్ని హెల్మెట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం? 2000 హెల్మెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. 2000 ఏది లోన్ కాదు, పర్మనెంట్గా ఇస్తున్నాం. ఆ 2000 పీపుల్
ఇంకొక 10 మందికి చెప్పి హెల్మెట్లు ధరించండి అని చెప్తే ఒక పాంజీ స్కీమ్ లాగా 20,000 మందిని మారుతారు. అది మా కోరిక. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే.